అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నైట్ ఆర్సీబీ కప్పు కొట్టిందనమాట. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాల నిరీక్షణకి నిన్న కొంతమందికి సమాధానం దొరికింది. ఎంతో మంది ఒక గేమ్ ఆడుతున్నామంటే ఇది చిన్న గేమ్ కానీ పెద్ద గేమ్ కానీ మనం ఓడిపోతేనే చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతాం. అలాంటిది క్రికెట్ అంటే అంత పెద్ద స్టేడియంలో అంతమంది చూస్తుండగా ఓడిపోయినా కూడా మనం వాళ్ళని సపోర్ట్ చేసేది వదిలేసి ఎంతోమంది ఎన్నో మాట్లాడినారనమాట. అంటే ఇష్టపడే వాళ్ళు కాదు, ఇష్టపడనోళ్ళు వీళ్ళు ఆడలేరు, వీళ్ళని ఊరికే స్టేడియంలోకి పంపించినాము, ఎన్నిసార్లు ఈసారి కప్ మందే అంటారు కానీ ఇది తెచ్చేలాగా లేదు, మమ్మల్ని వదలండి మేము ఆడతాం అనే వాళ్ళందరికీ నిన్న సమాధానం దొరికింటుంది. ఎంత పెయిన్ దాచుకుంటారు వాళ్ళు. ఓడిపోయినాము అన్నప్పుడు మనకి ఎంత డిసప్పాయింట్గా ఫీల్ అవుతాం మనం. వాళ్ళు గేమ్లో ఉండి గేమ్ ఆడి చివరి వరకు వెళ్ళి ఓడిపోయిన క్షణాలు ఉన్నాయన్నమాట, ఓడిపోయిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు, వాళ్ళందరి బాధకి వాళ్ళు ఏ రోజు వెనకడుగు వేయకోకుండా ఈసారి కాకపోతే మళ్ళాసారి అని వాళ్ళు వేసిన ఒక్కొక్క అడుగుకి నిన్న సమాధానం దొరికింది. అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. క్రికెట్ గురించి అయితే నాకు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అయినా ఇంత కొంత మాట్లాడుతానంటే అది శేఖర వల్ల. శేఖరకి క్రికెట్ అంటే పిచ్చి అనమాట. చాలా ఈ ఫైనల్ అనౌన్స్ అయినప్పుడు మింటి కప్పు రోజు నైట్ జై ఆర్సీబీ అని పనుకుంటాడు అనమాట. నేను నైట్ పనుకొనేసిన తొందరగానే. అది ఎప్పుడైతే ఆర్సీబీ గెలిచింది కప్పు మందే అని తెలిసిందా లేపి డ్యాన్స్ ఆడుతున్నాడు. బయట చూస్తే ఎంత మంది ఉన్నారు నిజంగా. అంటే నేను ఒకదాన్నైనా పనుకునేది, అందరూ మేల్కున్నారు అనిపిస్తుంది నాకు. నిద్రలో సౌండ్ వచ్చిందనమాట, డ్రమ్స్ సౌండ్, క్రాకర్స్ సౌండ్, అవన్నీ అన్నం మంది వేస్తున్నారు అనుకుంటాను నేను అదే మైండ్లోనే ఉన్నాను అనమాట. ఇక్కడ అన్నం మన కూర్చోబెట్టినారు కదా, అదే మైండ్లోనే ఉన్నాను. అక్కడే డ్రమ్స్ కొడుతున్నారు, అక్కడే ఏమన్నా క్రాకర్స్ పేలుస్తున్నారు. కాదు, ఆర్సీబీకి జై అంత రోడ్ అంతా ఫుల్ అయిపోయిందనమాట. శేఖర్ ఇంట్లో డ్యాన్స్ ఆడుతున్నాడు, బయట డ్రమ్స్ కొడుతున్నారు. దానికి దీనికి భలే సింక్ అయిండే. జై ఆర్సీబీ గెలిచింది, శేఖర్ ఆనందానికి అస్సలు అద్దులే లేవు అనమాట. నిజంగా లైట్గా కళ్ళలో కంటతడి పెట్టుకుంటున్నాడు. వాళ్ళు కప్పు అంటే కెప్టెన్ కప్పు తీసుకుంటా అన్నాడు కదా, అప్పుడు వీడియో తీసుకుంటా శేఖర కంటతడి పెట్టుకుంటున్నాడు అనమాట. అంత పిచ్చి శేఖరకి క్రికెట్ అంటే. శేఖర్ అయితే ఎమోషన్స్ బయట పెట్టుకోడు, అంటే చూపించుకోడు అనమాట. బాధ అయినా ఆనందమైనా జస్ట్ అట్లా చిన్న స్మైల్ ఇచ్చుకొనే ఉంటాడే కానీ ఎక్స్పోజ్ చేసుకోడు బయటికి. కానీ నిన్న లే అని పండుకునే వాళ్ళని సడన్ గా లేపితే ఎట్లుంటుంది. ఈడ కప్పు గెలిచేసినాం, మన కప్పు వచ్చింది, మన ఆర్సీబీనే గెలిచింది. నిజంగా ఎంత మంది ముక్కున్నారు నిజంగా. అంటే నేనైతే షాక్. 3 రోజులు 4 రోజులు బట్టి చూస్తున్నా కదా ఫోన్లో, తిరుపతి మెట్లు ఎక్కుతున్నారు. అది పుణ్యక్షేత్రాలు అంటారు కదా, అంటే పుష్కరణి. అందులో టీషర్ట్ ముంచి తేల్చి అర్చనలు చేపించి వాగ్దానాలు తీసుకొని, అంటే అమ్మవారిని అడుగుతారు కదా గెలుస్తుందా గెలవదా అని, అట్లా అడిగి అప్పుడు కూడా కుడి పక్కకే తిరిగిందనమాట. ఆ వీడియో నేను చూసినాను. అమ్మవారు కూడా చెప్పేసింది ఈసారి ఆర్సీబీ గెలుస్తుంది అని. చాలా మంది ఈసారి పక్కా ఆర్సీబీ గెలుస్తుందనే అనుకున్నారు. అందరి నమ్మకం నిజమైందనమాట. ఇట్లా ఉంటుందని నాకు తెలియదు. అంటే ఆర్సీబీ గెలవాలని ట్రైనింగ్ తీసుకుంటా వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో, అదే ఆర్సీబీ గెలవాలని జనాలు కూడా అంతే దేవుళ్ళని మొక్కుతున్నారు. క్రిస్టియన్స్ ప్రేయర్ చేస్తున్నారు, అల్లాని మొక్కుతున్నారు, హిందూస్ మొక్కుతున్నారు. నిజంగా అందరి కోరిక నెరవేరిందనమాట నిన్న. ఇట్లే మాట్లాడుతుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. శేఖర రాగానే రాత్రే చెప్పినాడు అనమాట పార్టీ తీసుకుందాం అనేసి. శేఖర రాగానే ఇంట్లోనే ఏదైనా చేసుకొని తింటాం, బయటకు వద్దు, బయట ఫుడ్ మధ్య ఎక్కువైపోతుంది, ఇంట్లోనే తెచ్చుకొని ఏమైనా చేసుకొని. టైం అయితే 12 అవుతుంది అనమాట. ఈ టైంలో లేపినాడు శేఖర ఆర్సీబీ కప్పు కొట్టింది లే అని. బయట అయితే మామూలుగా లేదు రచ్చ. డ్రమ్స్,
క్రాకర్స్ ఎట్లా అరుస్తున్నారో ఆర్సీబీ ఆర్సీబీ అని. నేను ఒకదాన్నే పనుకున్నా, అందరూ మేల్కొనే ఉన్నారు. బయటికి పోయి చూస్తే ఇంకా విరాట్ మాట్లాడేది, కప్ తీసుకునేది, కెప్టెన్ కప్ తీసుకునేది అంతా వీడియో షూట్ చేసినాడు అనమాట శేఖర. ఈరోజైతే చాలా అంటే నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తాను. నిన్నంటే చాలా హ్యాపీగా ఉన్నారు అంతా. ఈరోజు బెంగళూరు కప్ వస్తుంది, ఏమవుతుందో ఏమో అదొక టెన్షన్. జనాలు ఎక్కువ ఉన్నారనమాట. ఎయిర్పోర్ట్కి రీచ్ అయినారు వాళ్ళంతా కప్ తీసుకొని. ఇంకా స్టేడియంలోకి వచ్చేలోపు ఏమేం జరుగుతుందో, దీన్ని ఊరేగింపు అంటున్నారు, ఇంకా ఏమవుతుందో తెలీదు. జనాలైతే అస్సలు న్యూస్ చూసుకుంటే వాయిస్ ఓవర్ ఇస్తానా, మామూలుగా లేరు, ఎంతమంది ఉన్నారో. 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు కప్ వచ్చింది కదా, ఆ ఉత్సాహం ఇంక ఇట్లే ఉంటుంది. కానీ సేఫ్గా ఉంటే చాలు, తొక్కిసలాటలో ఏమీ కాకోకుండా అంతా సేఫ్గా వచ్చి సేఫ్గా అంతా అయిపోతే అదే చాలన్నమాట. ఇప్పటికే చాలా మంది పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, న్యూస్లో చెప్తూనే ఉన్నారు కేర్ఫుల్గా ఉండండి అని. అస్సలు ఎట్లా మూవ్ అయ్యే బండల మీద ఎక్కి డ్యాన్స్ ఆడుతున్నారు. బెంగళూరులో రచ్చ అయితే మామూలుగా లేదు. ఎవరికి ఏం కాకుండా సేఫ్గా ఉంటే అదే చాలు. శేఖర్ అయితే ఐపీఎల్ గెలిచినందుకు నాటుకోడి తీసుకొచ్చినాడంట. అవునా? హ్యాపీనా నువ్వు మ్యాచ్ గెలిచిన దానికి? వెరీ హ్యాపీ. నాటుకోడి పులుసు రాగి సంగటి చేసుకొని తినాలా. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నమే, నైట్ సంగటి. ఇక్కడితో అయితే ఆర్సీబీ ముచ్చట్లు అయిపోయినాయి. ఈరోజు వ్లాగ్ కన్నా కూడా మనం ఆర్సీబీ గురించి ఎక్కువ మాట్లాడేదే ఉందన్నమాట. నేను వీడియో లెంతీగా ఉండొచ్చు, కానీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే వీడియోలో ఇంకో మాట కూడా చెప్తాను. ఈ సల కప్ నమ్మదేసిందా, ఈ మాట చెప్పి 18 ఏళ్ళు పట్టిందనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.